ఇవాళ, నిన్న, మొన్న మొదలైన రచ్చ కాదు ఈ జగన్మోహన్ రెడ్డిది, ఏబీ వెంకటేశ్వరరావు. ఈయన ఒక బాధ్యతాయుతమైనటువంటి అఫీషియల్ స్థాయిలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. 2014 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఏబీ వెంకటేశ్వరరావు నడుస్తూనే ఉంది. ఫస్ట్‌లో మనలో చాలా మందికి తెలీదు. రాజకీయాల పట్ల డీప్ అవగాహన ఉన్నోళ్ళకి తప్ప, తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఈయన మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఏంటంటే, పెగసస్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉండేది. దాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోన్‌లు గాని, మిగతా వాళ్ళ యొక్క ఫోన్‌లని ట్యాప్ చేశారనేది ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ ఎక్కడ ప్రూవ్ చేసే పరిస్థితి రాలేదు. అట్లాగే ఈయన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉంటూ కొన్ని పరికరాలు వేరే దేశాల నుంచి ఆయన కొన్నారని, ప్రభుత్వం యొక్క సొమ్ముతో, ప్రజల సొమ్ముతో కొన్నారని, దానికి ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఆయన బ్యాక్ ఎండ్‌లో ఈ పని చేశారనేటువంటి ఆరోపణల పట్ల ఆయన్ని గిస్పెండ్ చేశారు. అంటే బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు ఒక పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఉన్నారిట్లా, చంద్రబాబుకి ఉన్నారిట్లా. ఇక ఎవరు స్పెషల్ గాదు. మోడీకి ఉన్నారు, రాహుల్ గాంధీకి ఉన్నారు, రేవంత్‌కి ఉన్నారు, కేసీఆర్‌కి ఉన్నారు. బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు అధికారంలో ఎవరున్నా సరే ప్రజల మంచి కోసం పాలిసీలు డిజైన్ చేసి వాటిని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి ఆఫీసర్స్, ఐఏఎస్‌లైనా, ఐపీఎస్‌లైనా. కానీ ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబుకి ఒకలాగా అలా ఉన్న వ్యక్తి. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నారింకా పేర్లు చెప్తే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కొంతమంది అధికారులు ఉన్నారు. సో, ఇట్లా బ్యాచ్‌లుగా బ్యూరోక్రాట్స్ కూడా విడిపోయారు. మన కర్మ, మన దౌర్భాగ్యం. దేశానికి పట్టిన అనేక దౌర్భాగ్యాల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా రాజకీయ నేతలకు తగ్గట్టుగా విడిపోవడం. ఒకళ్ళిద్దరు విడిపోలా అట్లా. 80-90% మంది విడిపోయారు. ఒక 10% మందే కాస్త న్యూట్రల్‌గా ఉన్నటువంటి సిట్యుయేషన్. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఆ జిల్లాల్లో అక్కడ ఉంటారో అక్కడ కొంచెం కొద్దో గొప్పో అక్కడ కూడా మళ్ళీ లోకల్ అథారిటీ, లోకల్ రాజకీయ నాయకుల యొక్క ప్రెషర్ ఉంటది. మళ్ళీ అవసరమైతే సీఎం కూడా, హోంమంత్రి కూడా దిగుతాడు రంగంలోకి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి. అది వేరే కథ. సో, ఏబీ వెంకటేశ్వరరావు ఎప్పటినుంచో ఈ రకమైనటువంటి వార్ జరుగుతుంది. ఆయన సస్పెండ్ అయ్యి సైలెంట్‌గా కూర్చోవడానికి జగన్మోహన్ రెడ్డే కారణం. మళ్ళీ సుప్రీం కోర్టు ఈ ట్రిబ్యునల్ ఉంటది గదా! ఐఏఎస్ వాళ్ళ ట్రిబ్యునల్, వాళ్ళందరూ గూడా ఇది ఏ ఇష్యూ లేదు అన్నాక, ఆ టైంకి ఈయన టెన్యూర్ అయిపోయింది. ఈయన రిటైర్మెంట్ అయిపోయేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సక్సెస్‌ఫుల్ గానే ఆయన్ని మంచా చెడా ఎవరు కరెక్ట్, జగన్ కరెక్టా, ఏబీ వెంకటేశ్వర కరెక్టా అని మనం చెప్పట్లేదు గానీ, జగన్ అనుకున్నటువంటి కక్షని ఆయన మీద కరెక్ట్ గానే తీర్చుకున్నారని జెప్పుకోవచ్చు. న్యాయంగా అనట్ల, కరెక్ట్‌గా అంటే కరెక్ట్ దెబ్బ కొట్టారు. తీసుకునేటువంటి పరిస్థితి తప్పిపోయింది. అంటే ఇక ఫర్దర్‌గా రాంగ్ అని, ఆయన మీద అలిగేషన్స్ రాంగ్ అని ప్రూవ్ అయినా గూడా ఆయన పదవి కాలం పూర్తయిపోయింది. సో, అక్కడి నుంచి గూడా చాలా సీరియస్‌గా ఉన్నారు ఏబీ వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి మీద. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న పదవి ఏదో ఇచ్చారు. ఆయన దాన్ని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆ పదవి ఆయన చేయట్లేదని తెలిసింది. అయితే ఆయన ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ అవుతారనే మాటలు వినిపించాయి. గతంలో గూడా రకరకాల కామెంట్‌లు, బ్యాడ్ కామెంట్‌లు అన్నీ గూడా జగన్ మీద కాస్త హార్ష్ కామెంట్‌లు, బ్యాడ్ గాదు, హార్ష్ కామెంట్‌లు చేసినటువంటి సందర్భం ఉంది ఏబీ వెంకటేశ్వరరావు. అయితే ఆయన ఎటువంటి పార్టీలో చేరలేదు. బీజేపీలో చేరలేదు. ఎక్కడ చేరలేదు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా కోడికత్తి కేసులో బెయిల్ మీద బయటున్నటువంటి కోడికత్తి సీను అన్నట్టుగా, శ్రీనివాసులు అతని ఫుల్ నేమ్. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తి. అతని ఇంటికెళ్ళి ఆయన కలిసారు. కలిసిన తర్వాత బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ, నేను సోషల్ మీడియాలోను మామూలుగా కూడా జనాలకి అవైలబుల్‌గా ఉంటా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా ఉండడమే నా జీవితాశయం అని ప్రకటించేసి, జగన్ వల్ల ఎవరైతే వేధించబడ్డారో, ఎవరైతే 2019-24 ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రండి. నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి ఒక నంబర్ కూడా చాలా పబ్లిక్ డిస్‌ప్లేలో ఇచ్చాడు. 2019, 24 ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అన్యాయాలు చేస్తారు. ఖచ్చితంగా ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి ప్రభుత్వాలే. అంతకుముందు 14-19 చంద్రబాబు ప్రభుత్వమైనా, 19-24 జగన్ ప్రభుత్వమైనా ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల తలకాయ నొప్పులు సృష్టించినటువంటి ప్రభుత్వాలే. ఎవరు తక్కువ కాదు. ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం అదే చేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు అదే చేసింది. అయితే వాళ్ళకి న్యాయం జరగడం కోసం ఈయన రంగంలోకి దిగడాన్ని నేను హైలీ అప్రిషియేట్ చేస్తా. పర్సనల్‌గా సస్పెన్షన్ వ్యవహారంలో రకరకాల కారణాల వల్ల జగన్ మీద ఇంకొక రకమైనటువంటి గ్రడ్జ్ బిల్డ్ అయింది. దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీకు పడినటువంటి వేధింపులు, ఇబ్బందుల విషయంలో మాత్రమే నేను సాల్వ్ చేస్తానని నంబర్ ఇవ్వడం అనేది చాలా కంప్లీట్ బయాస్డ్ థింగ్‌గా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఒక తొత్తులాగా, ఒక పప్పెట్ లాగా ఈయన పనిచేస్తున్నట్టు, ఒక తోలుబొమ్మలాగా ఈయన పనిచేస్తున్నట్టు మనకు అర్థమైపోతుంది. అట్లా కాదు నిజంగా అంటే ఇలాంటి పని మీలాంటోడు, నాలాంటోడు చేశాడనుకోండి, జగన్ మీద కక్ష కట్టో, చంద్రబాబు మీద కక్ష కట్టో ఇలాంటి పని మనం ఫ్యూచర్‌లోనో, త్వరలోనో ఎవరైనా చేసామనుకోండి మీరో నేనో, ఓకే. మనం సామాన్యులం కాబట్టి మనం చేసామని ఒక అర్థం పర్థం. ఒక ఐఏఎస్‌లో, ఐపీఎస్‌లో లెవెల్ ఉన్నటువంటి వాళ్ళ ఐక్యూ ఏ లెవెల్‌లో ఉండాలి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ లెవెల్‌లో ఉండాలి. ఈ ప్రభుత్వంలో కావచ్చు, గత ప్రభుత్వంలో కావచ్చు, అంతకు ముందు ప్రభుత్వంలో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందొచ్చినా సరే ఈ నంబర్‌కి ఫోను చేయండి. మీతో పాటు నేను పోరాటం చేస్తా అని ఒక ఐఏఎస్ గనక, ఐపీఎస్ గనక ఇట్లా రంగంలోకి దిగితే సెల్యూట్ కొట్టాలి మనం వాళ్ళకి. అలాంటిది కోరుకోవాలి మనం. అలాంటిది కోరుకుంటున్నాను నేను. ఏవి వెంకటేశ్వరరావు నుంచి కావచ్చు, జెడీ లక్ష్మీనారాయణ నుంచి కావచ్చు, ఎవరి నుంచైనా సరే. ఇలాంటిది కోరుకుంటాను నేనైతే మనస్ఫూర్తిగా. కానీ జగన్ టైంలో జరిగినటువంటి దారుణాలు, జగన్ ఎంతోమంది ఇబ్బంది పడ్డారు జగన్ వల్ల. ఇప్పుడు చంద్రబాబు వల్ల పడ్డారు. 14-19 చంద్రబాబు వల్ల పడ్డారు. పడతానే ఉంటారు. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల
ఎంతో 1% లేదా 0.5% పీపులే లబ్ధి పొందుతారు. నిజంగా న్యాయం పరంగా అయ్యేవాళ్ళు ఇంకొక 1% ఉంటారు. ఆ ఫస్ట్ 1% కూడా కావాలని తస్మదీయుల ద్వారా చేయించుకునేటువంటి కార్యక్రమాలవి. సో, మిగిలినటువంటి 98% ఖచ్చితంగా బాధపడతారు, ఇబ్బందులు పడతారు. ఎన్నో రకాల బాధలు అనుభవిస్తారు, ఎదుర్కొంటారు. బాధితుల్లో చెప్తున్నాను. బాధితుల పర్సెంటేజ్‌లో అందరిలో మనందరిలో కాదు. సో, ఈ 98% మందిని నేను సెట్ చేస్తాను. 14-19 ఉన్నవాళ్ళు ఇబ్బంది పడడం నా దగ్గరికి రండి అంటం హైలీ అప్రిషియబుల్. కానీ 14-19 పరిస్థితి ఏంటి? అప్పుడు జరగలేదా అన్యాయాలు? అండ్ 19 నుంచి అంటే 24 నుంచి చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ వచ్చాక జరగట్లేదా ఇబ్బందులు? జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ 29లో జగన్ వస్తే అప్పుడు కూడా జరుగుతాయి. సో, పర్టిక్యులర్‌గా ఒక బయాస్డ్‌గా ఒక ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐపీఎస్‌లు ఉండడం అనేది బ్యూరోక్రాట్స్ ఒక వైపు తీసుకుంటే దేశం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్తదనడానికి నిజమైనటువంటి నిదర్శనం. సరే నేను జగన్ మీదే చేస్తాను. జగన్‌కి సంబంధించినటువంటి బాధితులను మాత్రమే నేను తెర మీద తీసుకొస్తాను. వాళ్ళకే సహాయం చేస్తానంటే సరే ఏదో ఒకటి ముందు ఇద్దరు విలన్ నా దృష్టిలో జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అందరూ కూడా విలన్సే. సో, అట్‌లీస్ట్ ఒక విలన్ అయినా వేరే విలన్ మీద ప్రేమతోనో, ఆయనకున్న పర్సనల్ ప్రాబ్లమ్ గతంలో ఈయనను వేధించారు కాబట్టి ఆ రివెంజ్ కోసం ఈయన దిగాడు. ఒక విలన్ అయినా సరే ఆయన అంతమొందించిన అంత సీన్ లేదు గాని ఎవరికీ కూడా. ఈ విలన్స్‌ని ఎవడు ఏమి చేయలేడులే గాని అట్‌లీస్ట్ పోరాటం చేయడానికి ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేయాలి. అది దాన్ని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి ఎంతవరకు తీసుకెళ్తారు, దానికి ఆయన వయసు, ఆరోగ్యం ఎట్లా సహకరిస్తాయనేది చూడాలి. ఆయన చేసినటువంటి ప్రకటనని ఒక 50% మనం అప్రిషియేట్ చేస్తూ, ఇంకో 50% కంప్లీట్‌గా అందరు పార్టీలు ఉన్నప్పుడు, ఏ పార్టీ రాజకీయాల్లో ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనం ఇబ్బందుల్లో ఉన్నా సరే, నాకు ఫోను చేయండి అని ఉంటే బాగుండేదని నాకనిపించింది. సో, మీకేమనిపించింది ఈ అంశం గురించి కామెంట్ చేయండి. ఈ కొత్త అవతారం గురించి.